చేసుకుంటున్నా. ఇట్లా చేసుకోవాలి. చింతపండు నానేసి పచ్చిపులుసు చింతపండు తీసుకు పచ్చిపులుసు లాగా చేసుకోవాలి. వేసి దీన్ని గిన్నె వేడైంది, నూనె వేస్తున్నా పచ్చిపులుసులకి. తర్వాతకి జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర మగ్గినాక పచ్చిమిరపకాయలు వేయాలి. కరివేపాకు వేసాను. తర్వాతకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు నీట్గా సన్నగా కడిగి అడబెట్టుకొని ఉల్లిపాయలు వేసాను. ఇదిగో కోసి ఉంచుకున్న ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు. తర్వాతకి ఉప్పు పెట్టుకుంటున్నాను. సరిపోయిన ఉప్పు వేసుకున్నాను. మంచిగా వేగినాక ఇది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర మంచిగా వేగినాక పసుపు వేసుకోవాలి. పసుపు పెట్టుకున్నాక ఇది మగ్గుతుంది. మంచిగా ఫ్రై అయింది. అయినాక ఈ పచ్చిపులుసులో పోసుకొని తాలింపు ఇట్లా చేసుకొని పచ్చిపులుసు తింటుంటే ఎండల కాలము ఒళ్ళు సలవగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీరు చేసుకోండి ఇట్లా అని చెప్తాను.